హలో హలో చెక్ హలో హలో అక్కడ చిన్న హలో 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 அனைவருக்கும் வணக்கம். நம்முடைய தமிழ்நாட்டிற்கு இங்கே அண்ணா நகர் மற்றும் டி நகர் சட்டமன்ற தொகுதிக்கு நமக்காக வெற்றிக்காக வாக்குகளை சேகரிக்க, வில்லிவாக்கம் தொகுதிக்கும் வாக்குகளை சேகரிக்க the Honorable Chief Minister of Andhra Pradesh, I wish him a long life. Today is his birthday. Happy birthday to him. I must be very thankful to our leader, General Secretary Annan Edappadi Palaniswamy, who organized all this for me, for our victory. We beheartedly thankful to you, the Honorable Chief Minister. We are awaiting for your valuable, valid speech. Thank you so much. విజయ్ కుమార్ విల్లివాకం కాన్స్టిట్యూన్సీ మేడం గోకులేంద్ర అన్నానగర్. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను అన్నానగర్కి వచ్చినప్పుడు నాకు చెన్నై అంతా కూడా ఘన స్వాగతం పలికారు. మీ అందరికీ అభినందనలు. అన్నానగర్ ఏఐడిఎంకే అభ్యర్థి గోకులేంద్ర గారు, టీ నగర్ అభ్యర్థి సత్యనారాయణ గారు, టీ నగర్ సత్య గారు, వల్లివాకం అభ్యర్థి అయినటువంటి విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే అదే మరిగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నేను ఫస్ట్ టైం చెన్నైలో కూడా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. అలాంటి నాయకులకు కార్యకర్తలకు அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பெருங்கநாந்தில் இங்கே இருப்பது
దొంబవే సంతోషం. மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்ற ஆர்வம் உங்களும் தெரிகிறது. கவலை படாதீங்க, இன்னோ 15 డేస్ మట్టుందాన్. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఎప్పుడు కూడా తెలుగు తమిళ్ ఇద్దరు కూడా అన్నాదమ్ముల మారిగా పాలు నీళ్లు మారి కలిసిపోతూ ఉంటాం. తమిళనాడు అంటేనే ద్రవిడ సంస్కృతి, పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలన్నీ ఇక్కడ పాలించారు. ఒక గొప్ప సంస్కృతి ఉండే నగరం ఈ చెన్నై నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని భాషల్లో కల్లా తెలుగు అంటే, తమిళం అంటే మీకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే ప్రపంచంలో ఏ భాషకు లేని ఆదరణ తమిళ్ భాషకు ఉంది. అది మీ అందరి అభిమానం. ఇంకొక పక్క మిమ్మల్ని చూస్తే బ్రిటిష్ వారి పీరియడ్లో మొత్తం కూడా సౌత్ ఇండియా అంతా ఇక్కడే ఉండేవాళ్ళం. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఇండిపెండెన్స్ రాకమునిపే ఇక్కడికి వచ్చి ఈ గడ్డ పైన రాణించి ఒక మహానాయకుడైన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మహోనాయకుడిగా అయ్యాడు. ఆయన ఇక్కడ నీళ్లు తాగాడు, మీ రుణం తీర్చుకున్నాడు. ఆ రోజు ఎంజీఆర్, అదే మరి ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చెన్నై నగరానికి దాహం తీర్చాలని తెలుగు గంగ తీసుకొచ్చిన ఘనత ఎంజీఆర్ ఎన్టీఆర్కే దక్కింది. అదే సమయంలో నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నా, నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. నాకు మళ్ళా ఈరోజు నా పుట్టిన రోజు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఓటేయమని. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని నాగరికతలో కూడా ఎంతో ముందుండే తమిళనాడులో చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఈ గడ్డపైనే పుట్టారు. కన్నగి, తిరువళ్ళార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస్ రామానుజన్, కడాన స్వామినాథన్, అబ్దుల్ కలాం ఈ దేశానికే ఒక అధ్యక్షుడయ్యాడు. అబ్దుల్ కలాంని ఎంపిక చేయడంలో నా పాత్ర కూడా ఉంది. దానికి నేను గర్వపడుతున్నాను. ఇంకొక పక్కన ఎక్కడా లేని ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, పర్యాటక కేంద్రాలు కూడా ఈ తమిళనాడు సొంతం. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఎటు చెప్పినా ఈ దేవాలయాలు చూస్తే చరిత్రలో ఎక్కడా లేని దేవాలయాలు ఈ తమిళనాడు సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అరుణాచల శివుణ్ణి చూసేందుకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వస్తారు. ఇంకొక పక్క వెంకటేశ్వర స్వామిని కొలవడానికి మీరందరూ తిరుపతికి వస్తారు. అది మన అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమందరం కూడా భాషలు వేరైనా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మనమందరం ద్రవిడులమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం అన్నదమ్ములమే. ఒకప్పుడు అంతా ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తులమే. అందుకే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బ్రతికున్నప్పుడు మొట్టమొదటిసారిగా ద్రవిడ యూనివర్సిటీని కుప్పంలో పెట్టి అందరినీ కలపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలు
మనం ఎన్నో చేశాం. మళ్ళీ నిన్న మీటింగులో చెప్పాను, తెలుగు గంగ నీళ్లు వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా నీళ్ళు ఇవ్వాలంటే చెన్నైకి నీరంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. అదే సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది, ప్రపంచానికే గుర్తింపు వచ్చింది. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడమే కారణం. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తి, పేదవాళ్ళ కష్టాలు తీర్చే వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం మిమ్మల్ని అందరిని చూస్తే నిత్య చైతన్యంతో మరి ముందుకు పోతారు. ఈ పార్టీ సిద్ధాంతం కూడా అన్నాదురై పెట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడడానికి డిఎంకే పార్టీని పెడితే, ఈరోజు ఆ పార్టీ డిఎంకే పార్టీ పోయి కాంగ్రెస్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది, వారికి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న ఒక సంఘటన జరిగింది పార్లమెంట్లో. తమిళనాడులో చర్చ జరగాలి, దక్షిణ భారతదేశంలో చర్చ జరగాలి. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 1996లో యునైటెడ్ ఫ్రంట్లో దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను దానికి కన్వీనర్గా ఉండి మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని బిల్లు తీసుకొచ్చాం. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించారు. ఆ తర్వాత మీరు చూస్తే బీజేపీ వస్తానే వాజ్పేయి గారు 3 సార్లు పెట్టారు, 3 సార్లు వ్యతిరేకించారు. 2009-10లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో యూపీఏ ఉంటే బిల్లు పెడితే రాజ్యసభలో పెట్టినప్పుడు బీజేపీ సహకరించి పాస్ చేశారు. లోకసభలో ఆ బిల్లు పాస్ కానియకుండా కాంగ్రెస్ అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2023లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. మళ్ళీ ఆలోచించారు, తొందరగా పెట్టాలి, 29లోనే బిల్లు అమలు చేసి మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మోడీ గారు ముందుకెళ్లారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బిల్లును అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలైన డిఎంకే, టీఎంసీ, అదే మరి సమాజ్వాదీ పార్టీ. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో ఉండే మహిళలందరూ ఆలోచించాలి. మీ ఇంటికి డిఎంకే వచ్చినా కాంగ్రెస్ వచ్చినా నిలదీయాలి. మా ఆడబిడ్డలు 30 సంవత్సరాలుగా పోరాడితే ఎందుకు రిజర్వేషన్లకు అడ్డుపడ్డారని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత ఆడబిడ్డల పైన ఉంది. వాళ్ళు చెప్పిన నెపం మీరు చూస్తే డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గిపోతాయని ప్రధానమంత్రి గారు చెప్పారు. 39 సీట్లు తమిళనాడులో ఉన్నాయి, 20 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి, అంటే 50%. ఆంధ్రాలో 25 ఉన్నాయి, దగ్గర 13 సీట్లు యాడ్ అవుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 40 యాడ్ అవుతాయి. ఏ రాష్ట్రం కూడా జనాభా దామాషా ప్రకారం ఇప్పుండే సీట్ల ప్రకారం యాడ్ అవుతాయి తప్ప జనాభా ప్రకారం కాదని చాలా స్పష్టంగా చెప్పారు.